నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? మేషరాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో, అంటే ఏదైనా విద్యకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ప్రయాణాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, చాలా వరకు మీకు అనుకూలంగానే ఉంటున్నప్పటికీ కూడా ముఖ్యంగా తల్లితో ఈ రోజున మీ యొక్క ఆలోచనలు కానీ, వారితో తీసుకునే దీవెనలు కానీ, వారితో కలిపి చేద్దాం అనుకుంటున్న ముఖ్యమైన కార్యక్రమాలు, అంటే వారి యొక్క ఆశీస్సులతో చేద్దాం అనుకున్న కార్యక్రమాలు మొదలైనవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. అలాగే నూతన వస్తువులు కొనుగోలు నిమిత్తం కానీ, లేకపోతే ఏదైనా మీ యొక్క వ్యక్తిగత విషయాలలో, అలాగే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో మొదలైన వాటన్నిటి విషయాల్లో కూడా ఈ రోజు నా తల్లితో సంప్రదింపులు మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంటుంది. ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలమైన అవకాశాలను మీకు ఇస్తాయి. వృషభ రాశి. తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి దగ్గర ప్రయాణాలకి, మిత్రులతో చక్కగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి మొదలైన వాటికి ఆస్కారం అనేది ఏర్పడుతుంది. అలాగే మీ యొక్క మిత్రులు మీకు సహకరించడానికి ఎక్కువ అవకాశం ఉంది. వారితో మీరు చర్చలు జరపడానికి, కొన్ని నిర్ణయాలు స్థిరంగా తీసుకోవడానికి, ముఖ్యంగా నిర్ణయాలు కూడా ఆర్థిక సంబంధమైన విషయాలలో, వ్యాపార విస్తరణ సంబంధించినవి, స్థిరాస్తులకి, కొత్త వ్యాపారాలు ఏర్పరచడానికి తీసుకునే నిర్ణయాలకి అవకాశం అనేది ఉంది. అలాగే దగ్గర ప్రయాణాలకు కూడా ఆస్కారం అనేది ఒకటి మన దాంట్లో కనబడుతోంది. మిథున రాశి. మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వాళ్ళకి కుటుంబ విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఆలోచనలు అధికం చేస్తారు. ఆర్థికంగా చాలా వరకు అనుకూలమైన అవకాశాలు, ఆగుతూ వచ్చిన ధనం అందుకోవడం, అలాగే ఇతరులకు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ఆలోచిస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, కుటుంబ వ్యక్తులతో కలిపి చక్కటి ప్రదేశాలకు వెళ్ళడానికి, నూతన ఆహార స్వీకరణకి, ఆలోచనలకి అవకాశం మొదలైన వాటికి ఆస్కారాలు ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు ఎక్కడన్నా మీరు పెట్టిన పెట్టుబడుల మీద ఆదాయం కానీ, లేకపోతే పోటీలకు సంబంధించిన విషయాల్లో మీకు అభివృద్ధి చెందడానికి కానీ ఆస్కారం ఉన్న రోజు అయినప్పటికీ కూడా వీలైనంత వరకు పోటీల నిమిత్తం కానీ, శత్రువుల మీద విజయాన్ని సాధించే నేపథ్యంలో కానీ తొందరపడి మాటలు మాట్లాడకుండా జాగ్రత్తగా మాటల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుంది? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలని ప్రధానంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనకి పునరోసు, పుష్యమి, ఆశ్లేష. ఈ కర్కాటక రాశి వాళ్ళకి వ్యక్తిగతంగా ఆలోచనలు అధికంగా ఉంటాయి. అలాగే వృత్తికి సంబంధించిన విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం అనేది ఒకటి ఏర్పడుతుంది. అలాగే నూతన ప్రదేశాలు సందర్శించడానికి కొన్ని ఆలోచనలు చేస్తారు. సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కానీ, వారి అభివృద్ధి విషయంలో కానీ, ఇష్టపడిన వ్యక్తుల కొరకు ఖర్చుల విషయంలో కానీ మొదలైన వాటికి ఆస్కారం అనేది ఉంటుంది. ఆలోచనల మీద నియంత్రణ అనేది చాలా అవసరం. ఎందుకంటే కొంత ఘర్షణాత్మకమైన ఆలోచనలు, కొన్నిసార్లు ఆలోచనలు మీకు యాంటీగా రావడం, అంటే ఎంతవరకు నేను దీన్ని చేయగలననే అభిప్రాయం అయినప్పటికీ కూడా ఎలాంటి పనైనా మీరు చక్కగా సంపూర్ణంగా కంప్లీట్ చేయగలన సత్తా అనేది ఏర్పడుతుంది. కనుక తగిన విధంగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడం అనేది చాలా చాలా అవసరం. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా పెట్టుబడులకు సంబంధించిన విషయాల కోసం ఆలోచనలు చేస్తారు. విదేశీ అవకాశాల కొరకు ఎక్కువ దృష్టి సారిస్తారు. అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల మీద పెట్టుబడుల కొరకు, దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు, అలాగే శ్రమ మొదలైన వాటికి ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది. అలాగే దూర విద్య కొరకు, అంటే దూర ప్రదేశాల్లో విద్య కొరకు, అలాగే విద్యా సంబంధమైన విషయాలకు సంబంధించిన వస్తు సామాగ్రి కొనుగోలు కొరకు, తల్లి తండ్రి యొక్క సంప్రదింపులు, వారితో కలిపి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం అనేది ఒకటి ఉంటుంది. కన్యా రాశి. తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర, హస్త, చిత్త. కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలు
కన్యా రాశి వాళ్ళకి ఆశించిన ఫలితాలని అందుకుంటారు. ఆర్థిక సంబంధమైన విషయాలలో ఆకస్మికమైన లాభాలు, పెట్టిన పెట్టుబడుల మీద అనుకోని లాభదాయకంగా ఉండడం, ఆ విషయంలో మీకు ప్రయాణాలు అంటే లాభదాయకరమైన ప్రయాణాలకి ఆస్కారం అనేది ఒకటి ఉంటుంది. అలాగే వ్యక్తులతో సంప్రదింపులు, మీ యొక్క మాట నెగ్గడం మొదలైన వాటికి కూడా ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. తులారాశి. ఇక తులారాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఇక్కడ మనకి ఈ యొక్క చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మీ యొక్క కుటుంబ సభ్యుల సహకారం బాగుంటుంది. భాగస్వామి వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామికి కూడా గుర్తింపు, గౌరవం అనేది లభిస్తుంది. వ్యాపార విస్తరణ మీద అధికంగా కృషి చేస్తారు. మైత్రి బంధాలు బలపడతాయి. కొత్త వ్యక్తుల్ని కలుస్తారు. వ్యాపారాన్ని అభివృద్ధి పరుచుకునే దిశగా ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. వృత్తికి సంబంధించి నూతన విషయాలని సేకరిస్తారు. వృశ్చిక రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతోంది ఈరోజు? శాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళ విషయంలో దూర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది. అలాగే ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేయడం అనేది చాలా అధికంగా చేస్తారు. ఆ నేపథ్యంలో మీ మీద మీకు శ్రద్ధ, అలాగే పోటీలలో పాల్గొనడానికి ఎక్కువ కృషి చేయడం, కొత్త నైపుణ్యాలను పెంచుకోవడం, శత్రువుల మీద విజయం సాధించడం, ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంచుకునే దిశగా ఆలోచనలు చేయడం, పెద్దల సహకారాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. ధనస్సు రాశి. ఇక ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనస్సు రాశి వాళ్ళు ముఖ్యంగా వ్యక్తిగత ఆరోగ్య విషయంలో, ఆకస్మిక ఖర్చుల విషయంలో, మానసిక అలజడి మొదలైన వాటిల్లో తగిన విధంగా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సంతానంతో మాట్లాడేటప్పుడు కానీ, ఇష్టమైన వ్యక్తులతో కలిపి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానమునకు విదేశీ విద్య కొరకు ప్రయత్నాల్లో కానీ, వారి కొరకు చేసే ఖర్చుల విషయంలో కానీ, వాళ్ళ ఆర్థిక ఆరోగ్య విషయంలో చేసే ఖర్చుల విషయంలో కానీ ఎక్కువ ఈ రోజున శ్రద్ధ చూపిస్తారు. అలాగే ఆకస్మికంగా వ్యక్తులతో అంటే మీ మాటలు, అవతల మాటలు రెండు సమానంగా లేకపోవడం వల్ల సమన్వయపరుచుకునే ధోరణిలో కొంత ఘర్షణకి అవకాశం ఉంది కనుక ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ, ఆలోచిస్తూ, మాట్లాడుతూ, ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ, అది పెట్టుబడులు కానీ, లేకపోతే సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కానీ, ఇష్టపడిన వ్యక్తులతో అండర్స్టాండింగ్ విషయాల్లో కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. మకర రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. మకర రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా భూమికి సంబంధించిన విషయాలు కానీ, భాగస్వామ్య వ్యవహారాలు కానీ, కొత్త మైత్రి బంధాల విషయంలో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా మీకు ఏదైనా వాహనానికి సంబంధించి కానీ, గృహానికి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే నూతన వస్తువుల కొనుగోలు విషయం, గృహాన్ని అందంగా అలంకరించుకునే కొనుక్కునే కొనుగోలు వస్తువులు, అలాగే ఇష్టపడిన వ్యక్తులతో మంచి అభిప్రాయ భేదాలు లేకుండా చక్కటి వాతావరణం ఏర్పడడం, ఎదురు చూసిన వర్తమానాలు అందుకోవడం, భాగస్వామ్య వ్యవహారాల్లో ఏదైనా అపోహలున్నా అవి సర్దుమణిగి చక్కగా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కుంభరాశి. ఇక కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంటే ఏదైనా వృత్తి కొరకు చేసే ప్రయత్నాల్లో, పోటీ పరీక్షల నిమిత్తం కానీ, లేకపోతే శారీరక శ్రద్ధ కానీ, రోగనిరోధక శక్తిని పెంచుకునే విషయంలో కానీ, నూతన నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళే విషయంలో కానీ, బంధువర్గంతో మీరు మాట్లాడేటప్పుడు కానీ చాలా వరకు వారి యొక్క సపోర్టు, అనుకూలతలు మొదలైన వాటికి ఆస్కారం అనేది మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. తెలియని శక్తి, కొత్త ప్రయత్నాలు, ఆశించిన ఫలితాలు, నిరుద్యోగుల ఉద్యోగ అవకాశాలు మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా మనం భావించవచ్చు. మీనరాశి. ఇక చివరగా మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతుంది? వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిదంటారు? పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి.
ఉద్వేగంతో కూడిన ఆలోచనలు అయినప్పటికీ కూడా మీ మాట నెగ్గే విధంగా ఉండడం, ఇష్టపడిన వ్యక్తులతో మంచి వాతావరణాన్ని మీరు క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, స్వార్థపూరితంగా ఆలోచించే వ్యక్తులకి వారిచ్చే సలహాలకి వీలైనంత వరకు దూరంగా ఉండడానికి మీరు ప్రయత్నం చేసినట్లయితే దానివల్ల మీకు మానసిక ఘర్షణ అనేది లేకుండా ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఏదైనా కొనుగోలు వ్యవహారంలో కానీ, లేకపోతే పెట్టుబడుల కొరకు చేసే ప్రయత్నాలు కానీ, లేకపోతే చేసే ఇన్వెస్ట్మెంట్స్ మీ యొక్క ఆత్మీయుల కొరకు చేసే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ స్వార్థపూరితమైన వ్యక్తులకి వీళ్ళంత దూరంగా ఉంటూ సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే కొనుగోలు వ్యవహారాల్లో ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. అమ్మాయిక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారం మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారి యొక్క పరిహారాన్ని చూసినట్లయితే 12 రాశుల వారు ముందుగా తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఒకవేళ ఇంకా సమయము ఆసక్తి అన్నీ కూడా మీకు ఉన్నట్లయితే తప్పకుండా ఈ రోజున సూర్యనారాయణ స్వామికి సంబంధించిన అష్టోత్తరాలు శతనామావళే కాకుండా ఆదిత్య హృదయ పారాయణ చేయడం, అలాగే ఆదిత్య హృదయం విన్నా కూడా మంచి ఫలితాలు ఏర్పడతాయి కాబట్టి అది వినడం కూడా చాలా మంచిది. ఒకవేళ చేయలేని వాళ్ళు అది కూడా చాలా మంచిది. అలాగే సూర్య నమస్కారాలు చేయడం, ప్రత్యక్షంగా కనబడే ప్రత్యక్ష సాక్షి సూర్యనారాయణ స్వామి కనుక ఆరోగ్య ప్రదాత కనుక ఆరోగ్యపరమైన ఇబ్బందులను కూడా అధిగమించడానికి ఆయన యొక్క ఇది మనకు ఎంతో అవసరం కనుక తప్పకుండా ఈ రోజున సూర్యనారాయణ స్వామికి సంబంధించిన ఇది చేసిన అవకాశం ఉన్నట్లయితే నవగ్రహ దేవాలయాలకు వెళ్ళినా కూడా సమయం కనుక మీకు ఉన్నట్లయితే మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే ఈ గోచారీత్యా ఎదురవుతున్న ఈ సమస్యలన్నిటికీ కూడా స్వల్ప సమస్యల్ని స్వల్ప పరిహారాలు, అది మీ ఇష్టదేవతా ప్రార్థన కావచ్చు, లేకపోతే ఈరోజు చెప్పిన పరిహారం లాంటివి చేసుకుంటూ చిన్ని చిన్ని సమస్యల్ని చిన్న చిన్న పరిహారాలతో అధిగమించగలుగుతారు.